జాగ్రత్తగా కొన్ని వచనాలు మనం దేవుని వాక్యంలో నుంచి విందాం. ఈ క్రిస్మస్ సందేశంలో మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొన్నటి దినాన మనము నక్షత్రము గురించినటువంటి 5 సంగతులు విన్నాం. ఈ రాత్రి తల్లి అయిన మరియ సంగతులు, మరియ గురించి కొన్ని సంగతులు మనం విందాం. ప్రభువు స్తోత్రం కలుగునుగాక. ఎవరి గురించి చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నా తల్లి గురించి. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి గ్రంథములో స్త్రీలకు దేవుడు చాలా చాలా విషయాల్లో ఒక ఉన్నత స్థాయిని ఇచ్చారని చెప్పడానికి సందేహం లేదు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారి జననమును గురించి దేవుడు పరలోకము నుండి భూలోకమునకు ఎవరికి దర్శనమిచ్చి మాట్లాడారంటే ఒక తల్లితోనే, ఒక స్త్రీతోనే. ఆమె పేరు మరియ. అలాగే యేసు ప్రభు వారు మరణించిన తర్వాత పునరుద్ధరణమైనప్పుడు కూడా ఎవరికి మొదటి కనిపించారంటే స్త్రీకే. ఆమె మగ్ధలేని మరియ. హల్లెలూయా. కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో స్త్రీలకు అనేక విషయాల్లో ఒక ముందు స్థాయిని దేవుడు ఇచ్చాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సముఖంలో నుంచి మనతో మాట్లాడుతున్న తల్లి అయిన మరియ గురించి కొన్ని సంగతులు మనం జాగ్రత్తగా విందాం. ప్రభువుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో మొదటి సంగతి మనం చదివే ముందు నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను, పరిచయం చేస్తాను. ఆ పరిచయం వాక్కు ఏంటంటే, ఈ లోకంలోనికి పాపం అనేది ప్రవేశించక ముందు, ఏం ప్రవేశించక ముందు? పాపం ప్రవేశించక ముందు దేవుని కృపను బట్టి ఆదాము అవ్వలు అనే ఇద్దరు కూడా దేవుని చేత చేయబడిన వారై ఏదైనా తోటలో వారు చక్కగా దేవుని స్వరాన్ని వింటూ దేవునితో సహవాసం కలిగి ఉంటూ జీవించేవారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో, వారు అవిధేయత ఎప్పుడైతే కనబరిచారో, వారు ఆ తోటను చేయబడ్డారు, వేరు చేయబడ్డారు, వెళ్ళగొట్టబడ్డారు. మళ్ళా ఆ తోటలోనికి దేవుడు వారిని ఆహ్వానించలేదు. హల్లెలూయా. దానికి కారణమైనటువంటి సాతాను ప్రేరణను బట్టి ఎప్పుడైతే తన బిడ్డలు తన కోరికను కోల్పోయారో, తన స్వరూపాన్ని కోల్పోయారో, తన మహిమను కోల్పోయారో, దేవుడు సాతాను విధంగా గద్దించాడు. దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడారు. అంటే మీకు అర్థం కావాల్సిన చెప్తున్నాను. ఎందుకు దేవుడు స్త్రీ సంతానం నుంచి పుట్టాలి, పురుష ప్రమేయం లేకుండా, పురుష సహాయం లేకుండా, ఎలాంటి అసాధారణమైన కన్యక గర్భవతి కుమారుని కలవు, ఇది ఎందుకు ఇలాంటి ఏర్పాటు దేవుడు చేస్తారు అనడానికి మొదటి ప్రవచనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గనక చూస్తే, దేవుడు సాతానుతో మాట్లాడిన మాటది. మరియు నీకును స్త్రీకిని అందించమ్మా, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నీ తల మీద కొట్టును, నీవు దానిని మరొక మీద కొట్టుదు అని అని చాలా అమ్మాయి వినండి. ఈ ప్రవచనం ఏంటంటే, నీకును అనగా సాతానుడికి, స్త్రీ సంతానము అనగా స్త్రీ సంతానము అంటే పురుష ప్రమేయం లేకుండా వచ్చిన సంతానం. ఎవరైనా ఈ లోకంలో ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడో ఈ భూమి ప్రారంభమైనటువంటి సమయంలో పాపం చేసిన తర్వాత, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత, ఆ ఆజ్ఞ అతిక్రమించడానికి ప్రయత్నపడినటువంటి సాతాను దేవుడు మాట్లాడనమాట. యేసు అనే రక్షకుడు ఈ భూమి మీద రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను
సిలువ వేయబడుతున్న సమయంలో నేను పూర్తిగా చెదగొడుగుతాను. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నీవు అతని మడి మీద పడతావు. ఈరోజు ఎందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఏమి చెప్పబడ్డామంటే పాపం అనే కాటు వేయబడ్డాము. ఏమి పడ్డాం? పాపము. ఎంత వద్దు అనుకున్న పాపం చేయకుండా ఎవరు ఉండము. అందుకే వాక్యం చెప్తున్నా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయాం. మరి స్త్రీ సంతానంలో మగవాడి ప్రమేయం లేకుండా జన్మ సాధ్యం అసాధ్యం అంటే 100% అసాధ్యమే. మనుషులకు అసాధ్యమైంది కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన రాక వలన కూడా పిల్లలను పుట్టించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యము ప్రవచనాత్మకంగా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ప్రవచించి మాట్లాడిన మాట. ఆ తర్వాత అనేక మంది ప్రవచకులు ప్రవచనాత్మకంగా ప్రవక్తలు మాట్లాడుతూ సుమారు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందు 750 సంవత్సరాల వయసు క్రితం క్రీస్తుకు పూర్వం ప్రవక్త యెషయా కర్త ఈ విధంగా రాశారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు పూర్వము 750 సంవత్సరం ఇంచుమించులో రాయబడిన మాట. యెషయా గ్రంథం 7:14 చదువు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కన్యక గర్భవతి అవుతుందంట, ఆమె ఒక కుమారుని కంటుందంట. అతనికి నీవు ఇమ్మానుయేలు పేరు పెట్టాలి, అది నీకు సూచన ఇచ్చున్నాను. ఎవరికా సూచన? ఆనాటి ప్రజలందరికీ కూడా యూదుల రాజు ఒక ఆయన పుట్టబోతున్నాడు సూచన దేవుడిచ్చాడు. సూచన, గుర్తు, ఆనవాడు దేవుడిచ్చాడు. వారేం చేయాలి ఇప్పుడు? దేవుడు ముందుగా ప్రవచించే ప్రతి వచనాన్ని వాక్యాన్ని చదివి గ్రహించి, అయితే యూదుల రాజుగా పుట్టబోతున్న యేసు ప్రభువారైన ఆయన ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఈ లోకంలోకి రాబోతున్నానని వారందరూ గ్రహించుకోవాలి. స్తోత్రం కలుగునుగా. ఎలాగైనా ప్రవచనాత్మకంగా దేవుడు అనేక విషయాలు ప్రవచిస్తూ అల్పమైనదని స్వల్పమైన గ్రామమైన బెత్లెహేము, ఆ బెత్లెహేములో దావీదు పట్టణం ముందు, ఆ బెత్లెహేము ఎవరు చెప్పండి ఒకసారి? దావీదు గారు. ఆ పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ మాట ఎవరికి చెప్పబడింది అని మనం చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత గొర్రెల కాపరులకు ఆ మాట ప్రకటించడమైంది. కానీ యేసు అనే రక్షకుడు ప్రపంచ మానవాల కొరకు, అందుకంటాడు ఆ దూత కూడా ఏమంటే, ఇదిగో ప్రజలందరికీ, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, కేవలం క్రిస్టియన్స్ మాత్రమే కాదు, ఇది ఎవరికంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా సంతోషకరమైన సువార్త. గట్టిగా చెప్పబడుతూ ఎవరికి సువార్త? ప్రపంచ మానవాళికి. ఏమిట సువార్త అని చూస్తే, ఏ మనిషి అయినా సరే చదువులో రాని చదువుతున్నాడు, విద్యను అభ్యసించగలుగుతున్నాడు, వేరే ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నారు, ఎన్నో విజయాలు సంపాదించగలుగుతున్నారు. ఒక దేశాన్ని కూడా సంపాదించే స్థాయికి మనిషి వచ్చింది. దేన్నైనా సాధించగలుగుతున్నారు. ఒక మోసే ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించి వారికి రక్షణ కల్పించాడు, బయటికి తీసుకొచ్చాడు. వారిని శత్రు చక్రంలో అందరినీ కూడా విడిపించిన తర్వాత ఉన్నారు. కానీ ఎవరినైనా సరే శత్రువుని చేతులు రక్షించగలిగిన ఉన్నారే, కానీ పాపమును రక్షించిన ఒకే ఒక రక్షకుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు మాత్రమే. ఇక్కడ చెప్పడం ఒకసారి, పాపములో నుంచి, పాపమే మనిషిని కాటు వేస్తుంది. ఈ పాపము మనిషిని అవమానంలో తీసుకొచ్చింది.
పాపం వల్ల జీతము మరణం. ఏ మరణం ఇది? నరకము, అగ్ని ఆరని పురుగు చావని నరకమది. ఆ నరకం తప్పించబడాలంటే యేసయ్య లోకంలోకి రావాల్సిందే. దేవుని స్తోత్రం చెప్తాము. అందుకని లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుడు. ఎవరు? ఆయనే. ఆయన కూడా కాదు, ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప పాపమును రక్షించి నాదుడి లోకంలో ఎవరు కూడా లేరు. అలాంటి అసాధారణమైన దేవుడు, సమీపింపని దేశంలో అమర్పుల దేవుడు, అగ్ని జ్వరం నేత్రముల వారు అపరిమితమైన బాధపడేటువంటి యేసు ప్రభువారిని ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపెట్టు. అలాంటి దేవుణ్ణి ఈ లోకంలో రావడానికి దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేస్తున్నారంట. హల్లెలూయా. మొట్టమొదటి మాట, దేవుని ఏర్పాటులో ఉన్న స్త్రీ ఎవరమ్మాయి? మరియా. దేవుని ఏర్పాటులో ఉన్న స్త్రీ. ఒక వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉండాలి అంటే ఆ వ్యక్తిని దేవుడు ఏం చూస్తారో చెప్పండి? జ్ఞానాన్ని చూస్తారా? అందాన్ని చూస్తారా? చదువును చూస్తారా? ఉద్యోగమును చూస్తారా? లేకపోతే అతనుకున్న యావదాస్తులు చూస్తాడంటే బైబిల్లో సెలవిస్తుంది. దేవుడి ఏర్పాటులో ఉండాలి అంటే ఒక వ్యక్తి దేవుడు ఎలాంటి వారు ఏర్పాటు చేసుకుంటారు అంటే బైబిల్ చెప్తుంది, మనము మరియ వంటి వారిని ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఏర్పాటులో ఉంటాం. ప్రభు స్తోత్రం చెప్తాం. ఒకసారి కొరింథీ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక. పిల్లలు మీ అందరూ వాక్యం తీయండి. ఎవరు ఫాస్ట్ నేను చూస్తాను. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 26, 27 చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని చూడండి. జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో నుండి వెలువారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మరియను దేవుడు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమైన కారణం ఎవరి? ఆ దేశంలో అనేక మంది కన్యకులు ఉంటారు, కానీ దేవుడి ఏర్పాటులో ఉండాలంటే దేవుని కొన్ని గుణాలు ఆయన కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం ఆ గుణాలను పెంచుకోబోతున్నాం. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడి ఏర్పాటులో ఉండాలంటే దేవుడికి అవసరం లేదట. గొప్ప వంశం ఆయనకి అవసరం లేదు, గొప్ప జ్ఞానం ఆయనకి అవసరం లేదు. దేవుడి ఏర్పాటును బట్టి దేవుడు వాడుకోవాలంటే దేవుడు మోషేని ఎన్నుకున్నప్పుడు ఆయనకి చాలా జ్ఞానం ఉంది. అసలు ఒకప్పుడు జ్ఞానవంతుడు. ఆయన గురించి బయట సెలవిస్తుంది, ఐగుప్తులో అతను ఒక రాజుగా, రాజకుమారుడుగా ఉన్నాడంట. దేవుడి స్తోత్రం చేద్దాం ఒకసారి. ఎలా ఉన్నాడైనా? రాజకుమారుడుగా ఉన్నాడు. అలాగే ఆయన చూస్తూ ఉంటే సకల విషయంలో ప్రావీణ్యుడు. ఆయన చక్కని జ్ఞానవంతుడు, చక్కని సౌందర్యవంతుడు, చక్కని బలము కలిగిన వాడు. ఆ బలముతోనే ఒక గుద్దితే అవతల చచ్చిపోయాడు. అంత జ్ఞానం, అంత కోపం, అంత బాగుంది. కానీ దేవుడు అవన్నీ కలిగినప్పుడు వాడు వాడుకోలేదు. అవన్నీ తీసేసి వాడుకున్నాడు. స్తోత్రం చెప్తాం. నెత్తివాడుగా వచ్చినప్పుడు నీవు నాకు కావాలి అన్నాడు. బలమంతా పక్కన పెట్టి గొడ్లు పెడుతున్నప్పుడు నీవు నాకు కావాలన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. దీని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే మన శరీర బలం పట్టు, మన చదువుకున్న చదువును బట్టు, మనకున్న జ్ఞానాన్ని బట్టు, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టు, మనకున్న అందాన్ని బట్టి దేవుడు వాడుకోడు. మనల్ని దేవుడు వాడుకోవడానికి మనల్ని దేవుడు తన ఏర్పాట్లు ఆయన వాడుకుంటాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి. దేవుడు ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా 1:4 ఏమంటారంటే, నీవు బాలుడు అనవద్దు, నువ్వు బాలుడను అనవద్దు. నీవు తల్లి గర్భంలో పెండుకున్నప్పుడే నేను
నువ్వు నా ఏర్పాట్లో ఉన్నావు. మన దేవుడి ఏర్పాట్లో ఉండాలి అని ఆశపడత దేవుడి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ సంతానంలో యేసుక్రీస్తు ప్రభువారు తల్లి అయిన మరియ గర్భమున రావడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన ఎవరైనా పుట్టి, స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా పుట్టి అంట? స్త్రీ యందు పుట్టాలి. ఆ ప్రపంచం నెరవేర్పు జరగాలి. అందుకు ఏర్పాటులో రావాలి. ఆ ఏర్పాటులో ఆ దేశం అనేక మంది స్త్రీలు ఉండవచ్చు ఒకవేళ కన్యకులుగా. ఎవరు కానీ ఆమె ఎలా ఉందంటే దేవుని ఎడల భయభక్తులు కలిగే స్త్రీగా, ప్రార్థన పరురాలుగా, ఎవరి ప్రార్థన స్త్రీగా, దర్శనాలు కలిగినటువంటి కుమార్తె కనిపిస్తూ ఉంది. ఆ మాట మన జాగ్రత్తగా చూస్తూ ఉంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఆమె గురించినటువంటి కొన్ని సంగతులు ఈ రాత్రి ఒక 3 లేదా 4 సమయ సందర్భాలు బట్టి మన విడి ఈ రాత్రి ఈ ప్రార్థన గురించుకుందాం. ప్రభు స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. దాంట్లో మొదటిది ఏమిటంటే ఏం చెప్పుకున్నాం? ఆమె దేవుని ఏర్పాటులో ఉన్న స్త్రీ. దేవుని బట్టి ఆమె వెనకాల మంచి ధనధాన్యాలు ఉన్నాయనా, మంచి అందగత్తనా, లేదా మంచి వెనకాల కుటుంబీకులు పెద్దవారైనా, మరి దేని నిమిత్తం? ఆమె దేవుని ఏర్పాటులో ఉన్న స్త్రీ అని నేర్చుకున్నాం. రెండవ మాట, ఆమె కన్యక అంట. ఎవరామె? లూకాసు వార్త. చాలా మంచి విషయం ఇది. ఈ రోజుల్లో ప్రతి ఎవరినూ నేర్చుకోవాల్సిన సంగతి. లూకాసు వార్త 1వ అధ్యాయం, అందరూ తెలవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 34 చదువుదాం ఒకసారి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని, అంటే కన్యక అయిన నన్ను ఇది ఎలా జరుగును అని అన్నాడు. అలాగే అదే అధ్యాయం 1వ అధ్యాయం 27 కూడా చదువుమా. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక దేవుని చేత పంపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గబ్రియేలు దూత పరలోకం నుండి వచ్చి దర్శనం ఎవరితో మాట్లాడుతున్నారంటే మరియతో మాట్లాడుతున్నారు. లూకాసు వార్త ఈ 1-2 అధ్యాయాలు, 1వ అధ్యాయం ఎక్కువ శాతం మరి గురించి చాలా సంగతులు రాశారు ఆయన. మత్తయి సువార్తలో అయితే యోసేపు గురించిన సంగతులన్నీ 1వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మాత్రం ఎక్కువ శాతం మరియకు దేవుడు ఏ విధంగా దర్శనం ఇచ్చారు, ఎలా మాట్లాడారు, ఎలా ఆయనకు విషయాన్ని తెలియపరిచారు, ఏ రీతిగా ఆయన కొడతారు, సమస్తము కూడా ఎక్కువ శాతం ఎవరి గురించి రాస్తారు? లూకాసు వార్తలో లూకా గారు మాత్రం మరి గురించి ఎక్కువ రాస్తూ వచ్చారు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఆమె ఎవరంటే కన్యక. ఆమె చెప్తున్న సాక్ష్యము, నేను పురుషుడు ఎరుగెడతాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైనా పెళ్లి కాకుండా కన్యకులుగా ఉండగలుగుతున్నారంటే చాలా కొద్దిమంది మాత్రమే. చావులు పడైపోతున్నారు. తన కన్యతను కాపాడుకోలేకపోతున్నారు. తన ఎవరి జీవితం కాపాడలేకపోతున్నారు. కారణం ఏదో ఒక చిన్న, ఏం చెప్పండి, ఏదో ఒక చిన్న ఆశలు, కోరికలు, వాటి నిమిత్తమై పాపంలో చొరబడిపోతున్నారు. ఎవరి కాలంలో తన జీవితాన్ని పూర్తిగా కాపాడుకొని దేవుడి చిత్తానికి అప్పగించుకున్న మరియలాగా ఉండగలిగితే నువ్వు దేవుని ఏర్పాటు ఉంటావు. ప్రభు స్తోత్రాలు కలుగునుగా. ఇదేమో గుణం అండి, ఇదేమో గుణము.
ఈ రోజుల్లో కాలేజ్ వెళుతున్న పిల్లలు అక్కడ హాస్టల్లో కూడా చూడడం దృశ్యాలు కనిపిస్తున్నాయి. నేటి దినాల్లో బైబిల్ అనేకమైన కన్యకులు ప్రభు రాసి వచ్చారు. ఎముక మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఆమె పురుషులను ఎరగనిది. కన్యకను కాపాడుకునే స్త్రీలందరూ కూడా పెళ్లి కాకుండా తల్లి అవుతున్నాయి దినాలు ఇప్పుడు స్థితి లేకుండా. అలా లేదంట. నాన్నకి అమ్మకి దేవుడికి ముఖ్యంగా భయపడి తన జీవితంలో పాపాన్ని చోటు స్త్రీ కాదా. దేవుడు పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం తన జీవితం కాపాడుకోవడం, పరిశుద్ధంగా జీవించడం. ఈ రోజున ఆ కన్యక ఎవరో కాదు, సంఘంలో మనమే. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రికలో పౌలు ఏ విధంగా వర్ణిస్తూ వచ్చారంటే, అందరూ కూడా బైబిల్ తెరిచి చదువుతాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం ఒకసారి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించబడనని మిమ్మును ప్రదానము చేసింది. హల్లెలూయా. అంటే సంఘమును దేవుడు ఎట్లా పోలుస్తారంటే కన్యక. ఈ లోకరీత్యా భార్య భర్తలుగా ఉండడం దేవుడు చెప్తున్నాయి. కానీ పెళ్లి కాకుండా తల్లి అవ్వడం, పెళ్లి కాకుండా పాపం చేయడం దేవుడు చెప్తాం కాదు. ఆ విషయంలో చాలా మంది పాపంలో పడిపోతున్న దినాల్లో ముఖ్యంగా గమనిస్తున్నారు. క్రీస్తుకు మనం ఎలా అప్పగించబడాలంటే ఒక కన్యకగా అప్పగించబడాలి. ప్రభువులకు రాకముందు చేసే ప్రతి పాపము దేవుడు క్షమిస్తారు. దేవుడు చూసి చూడట్టుగా ఉంటారు. ప్రభువులోకి వచ్చిన తర్వాత మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన ఆలోచన, ఇవన్నిటి విషయం ఎలా పోరాడాలి. రక్తము కావాలంతగా పోరాటం ప్రభువు చెప్తున్నారు. అంతగా పోరాడి 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 ఆ రక్తంలో కడగబడుతూ, వాక్య ప్రదర్శన చేయబడుతూ ఆయన ఎదుట నిలబడే స్థాయికి వచ్చిన సంఘం ఆయన ఎత్తుకుంటాడు. తెలుసుకోవాలని ఆయన పక్కన నిలబడాలి, పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. అందుకని ఆ విషయంలో దేవుడి ఏర్పాట్లో ఉన్న మరియా ఇస్తున్న సాక్ష్యం, నేను కన్యకను, నేను పురుషుని ఎరగడతానని. అందుకే ప్రభు కూడా ఏమన్నారంటే, వివాహం అనే విషయంలో ఘనమైనది. పాయింట్ ఎలా ఉండాలి? నిష్కలంకంగా ఉండాలి. భర్త భార్యకి, భార్య భర్తకి. ఇదే, వేరే ఉద్దేశాలు వేరొకరితో తప్పు చేయడానికి ఉండకూడదు. అదే పౌలు గారు ఈ కొరింథీ పత్రికలో ఏమన్నారంటే, అసలు కన్యకైనటువంటి కుమార్తె ఏ రీతిగా బ్రతకాలని ప్రభు చెప్తూ వచ్చారంటే, ఇదే కొరింథీ పత్రికలో పరిశుద్ధ లేఖనాలు తెరిచే మాట కూడా చదువుకుందాం. పరిశుద్ధ లేఖనాలు తెరిచి ఇదే కొరింథీ పత్రికలో ఏమంటున్నారంటే, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 34 చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 34 వచనం చదువుకుందాం. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాను శరీరమందు ఆత్మయందును పవిత్రురాలు అయ్యుటకు ప్రభు విషయమైన కార్యమును గురించి చింతించుదురు కానీ అన్నాడు. చింతించాలి. దేవుడు చింతించాలి. పెళ్లి కాని కన్యకులు, పెళ్లి కాని స్త్రీలు ఏ విధంగా ఉండాలంటే, ప్రభు కొరకే నాశ కలిగి ఉండాలి, ప్రభు కొరకే చింత కలిగి ఉండాలి, ప్రభు పరిచయం కొరకే నాశ కలిగి ఉండాలి. ఇలా ఉండాలని ప్రభు ఎప్పుడూ మాట్లాడుతూ వచ్చారు. మరి రోజు నేటి దినంలో కన్యకులుగా ఎవరి బిడ్డలుగా ఉంటున్నారో లేదో అనే విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. ఇలాంటి విషయంలో మనం చదువుతున్నటువంటి బైబిల్ దేవుని బిడ్డ మరి తన కన్యత్వాన్ని కాపాడుకున్నారు. రెండవ మాట పరిశుద్ధ లేఖనాలు తెరిచి లూకాసు వార్త మొదటి అధ్యాయంలో, లూకాసు వార్త మొదటి అధ్యాయము 28 చదువుదాం వస్తారు.
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందావంట. దేవుని స్తోత్రం. రెండవ మాట, ఆమె కృప పొందిన స్త్రీ. మొదటి ఏం చెప్పుకున్నాం? దేవుని ఏర్పాట్లో ఉన్న స్త్రీ. రెండవది, ఆమె తన కన్యత్వాన్ని కాపాడుకున్న స్త్రీ. మూడవది, ఆమె దయం అంటే కృప పొందుకున్న స్త్రీ. ఏం పొందుకున్నారంట? కృప. ఈ కృప ఎవరి కోసం అందరికి ఇచ్చేశాడు దేవుడు. దానికి కూడా క్వాలిఫికేషన్ ఉండాలి. దేవుడు అంటాడు, దేవుడు అహంకారం ఎదిరించి దీనికి ఇస్తాడు కృప. మొదటి పేతురు పత్రిక. ఎంత చక్కని మాట ఉంది. దేవుని ఏర్పాటును బట్టి అలా ఉండాలంటే నిజంగా దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్లో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చదవండి. 5వ వచనం ఒకసారి చదవండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వారి ఎడల దేని మనసు వస్త్రం ధరించుకొని అలంకరించుకోండి. దేవుడు గర్విష్ఠులను, అహంకారులను, అవిధేయులను, తిరుగుబాటు చేసే వారిని ఎదిరించి ఎవరికి ఇస్తారు కృప? దీనులకు, వినయము గల వారికి, ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించే వారికి దేవుడు తన కృపనిచ్చును గాక. ఎవరికి ఆ కృప కావాలి? నాకు ఆ కృప కావాలి, నా బిడ్డలకు ఆ కృప కావాలి, నా సంతానం కృప కావాలి, నా తరతరాలకు కృప కావాలి. ఆ కృప కావాలంటే మనలో గర్వం పోవాలి, అహంకారం పోవాలి, దేవునితో రావాలి. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది? నేను సాత్వికులను, దేని మనస్సు కలవాడను. కాబట్టి నీవు నా ఎద్దకు వచ్చి తెచ్చు. ఆ ఎద్దకు వచ్చే వారి జీవితంలో గర్వాలు పోతాయి, అలవాట్లు పోతాయి, వ్యసనాలు పోతాయి. ప్రయాసపడి బాగా సంవత్సరారా నా ఎదురు రండి, ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండాలంటే ప్రభు చెప్తున్న మాట రాత్రి 3వ మాటగా ఎలా ఉండాలంట? కృప పొందాలి అంటే ఎలా ఉండాలి? ప్రభు చెప్తున్నారంటే దేవుడిగా ఉండాలి. ఎంతమంది కూడా ఇష్టపడుతుంది దేవుడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకా ఎవరికి వస్తుందా కృప అంటే బాధలో ఉన్న వారికి, నలిగిన హృదయం కలవారికి కూడా దేవుడు కృపనిస్తారు. ఒకసారి పౌలు గారు ప్రార్థిస్తూ అంటాడు, అయ్యా నా శరీరంలో ముళ్ళు ఉందయ్యా, నన్ను చాలా బాధ పెట్టేస్తూ ఉంది, నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఈ ముళ్ళు తీసుకువెళ్ళడం నా వల్ల కావట్లేదయ్యా, ఏం చేయమంటావు? నీ సేవకైనా దేనికైనా చాలా ఆటంకపడిపోతున్నాను నేను అని చాలా ఏడుస్తూ ఉంటాడు. నిజానికి పౌలు గారి నడిగట్టు తగులుతో దేవుడిచ్చిన వరం అనేక మంది స్వస్థపరచబడ్డారు, అనేక మంది వ్యాధులు స్వస్థపరచబడ్డాయి, అనేక మంది గాయం పొందుకొని నమ్మకం పొందుతూ వచ్చారు. కానీ ఎందుకో ఈయన ప్రార్థిస్తున్నాం దేవుడి జవాబు ఏంటంటే నా కృప నీకు చాలు. ఏమంటాడంటే చదువుతో మాట్లాడు ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8-9 చదువుతాం ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 166వ పేజీ, కొత్త నిబంధన 12వ అధ్యాయం 8-9 వచ్చిన. అది నాయకుని తొలగిపోవాలని దాని విషయమై 3 సార్లు వేడుకోమంటే బతిమాడుకున్నాడు. ప్లీజ్ నాయన ఈ బాధ్యత నేను చేయమంటావు ప్రభా, నీ సేవ ఎలా ప్రభా అని చెప్పి బాధపడుతూ వేడుకున్నాడంట. అందుకే దేవుడి జవాబు ఏంటంటే అందుకు ఆయన జవాబు నా కృప నీకు చాలు. ఆయన కృప నీకుంటే, ఆయన కృప నీకుంటే బాధను కూడా అనిపించగలుగుతాడు. ఆయన కృప నీకుంటే సమస్యని శ్రమ అనిపించు. ఎందుకంటే నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను
మాట పెట్టుకోండి సార్. మీరు బలహీనంగా ఉన్నప్పుడు నిజమే ప్రార్థన చేస్తారు. ఏ బాధ లేదండి, ఏదో లేదండి. అప్పుడు అంటాం మనం దేవుడు నేను చూడు ఎంత మంది తిరుగుతున్నాను, కారు మీద సెకాలు చేసుకుంటూ నువ్వు మందిరికి వెళ్తాది అంత అని అనుకోవట్లే. వాళ్ళు కారు చాలి చోట ఉన్నారు దేవుడి దగ్గర. మనం దేవుడు గుడి చేతులు ఉన్నామంట. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా లోకాన్ని చూసుకుని లోకంలో వాళ్ళు బాగున్నా నేను బాగున్నాను ఏడుస్తున్నాను చాలాసార్లు. నేను తెలుగు వచ్చిందా నాకు అర్థమైందయ్యా. ఏంటంటే లోకస్తులందరూ కూడా కాలు చచ్చుకుంటే నన్ను చేతులు పెట్టేసుకున్నాం. నీ గురించి నాకు సుఖ సంతోషాలు కలిగి ఉన్నాయి. నా శరీరం క్షీణించిపోయినా పర్లేదు. 73వ కీర్తనలో ఆ భక్తుడు ఆసాపు కీర్తన రాస్తూ ఎంత చక్కగా వర్ణనిస్తుంటాడంటే 73వ కీర్తన అందులో చదవండి. కీర్తన 73వ అధ్యాయం 73వ కీర్తనలో భక్తుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే 23 చదువుతుంది సార్. 73:23 ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉంటాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. నా చెయ్యి ఎవరు పట్టుకున్నారు? మన చేతులు ఒకసారి యేసు చేతులు ఈ పక్కన యోసేపు గారు, ఈ పక్కన మరియ గారు పట్టుకునే ఉన్నారు అనుకున్నారు. యోసేపు తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము దృష్టిలో నీయను నేను, నిన్ను కాపాడువాడు అని చెప్పి తల్లిలా ఆశించును. తల్లిలా హల్లెలూయా హల్లెలూయా. ఇలా లోకంతో పోల్చుకుంటూ చూసుకుంటుండగా ప్రియ దేవుడు బిడ్డగా ఆ భక్తులకు అర్థమైంది, అయ్యా ఎంత సంపాదించుకుని నీకు వ్యతిరేకంగా నీకు తిరుగుబాటు చేస్తున్నా, త్రాగుతూ తిరుగుతూ ఎలా బతికేస్తాడో బాగున్నాడు నేనే ఉన్నాడంటే బాధపడుతున్న సమయంలో భక్తులు దేవుడి దర్శనమేంటంటే నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నేను నీ చేయి పట్టుకుని ఉన్నాను. అప్పుడు అంటారు భక్తులు 25 చదువుతాం ఒకసారి. 25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకున్నగా లోకములో నాకేదియు అక్కర్లేదు. గట్టిగా చెప్పండి సోదరులు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, ప్రియ దేవుడి జనాంగమా, ప్రియ దేవుడి జనాంగమా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ రీతిగా దేవుడి కుడి చేతి పట్టుకున్నటువంటి ఆసాపు
లోపల నాకు ఏది అక్కర్లేదు, నువ్వు నాకు ఉంటే చాలు. ఈ లోపలనండి ఎవరో సంస్కృతం కాదు. తల్లి తండ్రి లోకం ఏదో రోజు మర్చిపోవచ్చు, కానీ మనల్ని మాత్రం మర్చిపోని దేవుడు, మనల్ని మాత్రం విడవని దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. యుగ సమాప్తులకు నీటితో కూడా తోడుగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. మన కన్న కొడుకులైనా కూతులైనా తోడబట్టులైనా అన్నదమ్ములైనా అక్కచెల్లైనా ఎవరో రోజు మనని బాధ పెట్టిలా మాట్లాడచ్చు, కానీ బాధ పెట్టిలా మనం విసుకుపోయేలా చేసవచ్చు, కానీ ఆ దేవుడు మనం ఎప్పుడు కూడా వదలని దేవుడు. దేవుడి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి రెండవ మాట మనం ఏమైనా నేర్చుకుంటున్నామంటే చెప్పండి ఒకసారి ఏంటి? మూడవ మాటగా కృప పొందిన స్త్రీ ఆమె. మీకు ఒక విషయం చెప్తాను. ఏర్పాటు కృప పొందిన స్త్రీ అని, అలాగే ఆమె తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ పెరిగిన స్త్రీ అని మన ఇంటి విషయం మనం జాగ్రత్తగా వింటూ వస్తున్నాం. ఈ దేవుడితో మనం ఆలోచన చేస్తామంటే దేవుడి ఏర్పాటు, దేవుడి కృప ఇవన్నీ పొందుకున్నటువంటి ఆమె జీవితంలో మరొక మాట మనం చూస్తామంటే ఆమె దేవుడికి పరిపూర్ణంగా లోబడిపోయిందంట. ఎలా లోబడిందంటే పరిపూర్ణంగా. ఎలా అంటే అప్పటికి ఆమెకి ఎంగేజ్మెంట్ అయింది. ఈ రోజుల్లో చెప్పాలంటే ప్రధానం అయిపోయింది. ఆమెకి వివాహం ఉండిపోయింది. ఎవరికి? యోసేపుకు మరియకి పెళ్లి నిశ్చయమైపోయింది. పెళ్లి నిశ్చయమైన తర్వాత అప్పుడు సాంప్రదాయంలో కనీసం ఒక సంవత్సరం వరకు వేరుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? కనీసం సంవత్సరం వేరుగా ఉంటారు, వేరుపాటుగా ఉంటారు. ఈ సంవత్సరంలో వారు అప్పటికి పరిశుద్ధంగా ఉంటారు. పాపం చేయడానికి లేదు. భర్త భార్యకు, భార్య భర్తకి ఇప్పుడైతే ఫోన్లో వచ్చేసింది, కానీ సీక్రెట్గా మాట్లాడుకోవడానికి అప్పుడు ఏం లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కన్యగా లేదా అటు పురుషులని పాపం చేస్తే వేరే రోజు పెట్టితో వాళ్ళు ఎలా చేయాలంటే రాళ్ళు తీసుకొచ్చి చంపేయాలి. ఎక్కడ? అంతకుముందు సమాజం తీసుకొచ్చి అంత కఠినంగా ఉండి అంత. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు చెప్తారు, పాకిస్తాన్, ఇరాక్, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో తప్పు చేస్తే చంపేది, శిక్ష వేసేది. ఇక అరబ్ ప్రాంతాల్లో అయితే దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు. అమ్మాయికి అసలు ప్రవర్తిస్తే చంపేస్తాం. చాలా దారుణ శిక్ష ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలాగైతే సమాజం పెళ్లిపరచబడటం కోసం ఈ జైలు, శిక్షలు, కోర్టులు, కేసులు ఎలాగైతే ఉన్నాయో దేవుడు కూడా వాళ్ళకి శిక్ష వేశారు. ఈ రకంగా పాపం చేస్తే రాత్రులు చెప్పబడతామని. ఆ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే తన జీవితాన్ని కాపాడుకోవడం మాత్రమే కాక, అయ్యా నీవేమో పరిశుద్ధాత్మ వల్ల నేను శక్తి పొందుకొని ఆ వర్మ చేత నేను గర్భవతులు అవుతున్నాను, కానీ సమాజం మాట్లాడుకుంటుంది, ఇది నిద్ర వేస్తుంది, కుటుంబీలు ఎలా మాట్లాడుకుంటారు, ఎంత అవమానంగా కలుగుతుంది. అది ఏమి ఆ ఆలోచించలే. ఇంకా చెప్పాలంటే ఆమె తనను భార్యగా చేసుకోబోతున్న భర్తని చెడ్డ మాటలు వస్తూ ఉంటే అప్పటికే యోసేపు ఆలోచిస్తుంటాడంట. తెలిసింది విషయం అని గర్భవతి అయిందని. అతను ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు, తను కాపాడుకోలేకపోయిందేమో అని బాధలో ఉండి ఆలోచిస్తూ పడుకుంటుండగా మళ్ళా గబ్రియలతో వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడి, నువ్వు మర్యాద చేసుకోవడం భయపడద్దు, ఆమె నీతిమంతురాలు అన్నారు. స్తోత్రం చెప్తాం ఒకసారి. ఆమె నీతిమంతురాలు, కృప పొందిన స్త్రీ, దయాప్రాప్తురాలు, నీ శుభాన్ని చెప్తూ ఎన్ని మాటలు దీవెనలోకి వచ్చి చూడండి ఒకసారి. హల్లెలూయా. ఎంతగా దీవించబడిన ఆ తల్లి మనం చూస్తూ ఉంటే దేవుడు బిడ్డ అక్కడ ఆ దూత యోసేపును మాట్లాడి, నీ భార్య చాలా ఉత్తమరాలు, ఆమె విడిచిపెట్టద్దు, నీ దేవుని ఏర్పాటు అంటే అక్కడ యోసేపు మరియ కుటుంబాన్ని కట్టాలి దేవుడు. హల్లెలూయా. లోకం కుటుంబాన్ని విడదీస్తాడు, సాతాను కుటుంబాన్ని విడదీస్తాడు, కానీ దేవుడే నీ కుటుంబాన్ని కట్టగలిగిన. హల్లెలూయా. ఇక్కడ యోసేపు జీవితం చూస్తూ ఉంటే, అయ్యో నేను పెళ్లి చేసుకోబోతున్న నా భార్య ఎంత తప్పు చేస్తే నేను ఎక్కడ తలెత్తుకోవాలి, సమాజంలో పేరులో నేను ఎంత బాధ కలుగుతుంది నా వ్యక్తికి. కానీ దేవుడు ఏం చేశారంటే చావు చేసుకుని తప్పు చేసింది నీక ఆమె నీతి
రోజులు బట్టం గర్భవతైంది, చేర్చుకో అని దేవుడు మాట్లాడింది. ఇక మారు మాట్లాడలేదు, నన్ను మారు మాట్లాడలేదు. ఏం చెప్పినా క్రిస్మస్ అంటే ఒక స్టార్ మన భౌతికలు పెట్టుకోవడం కాదు, గుర్తుగా పెట్టండి. ఒక పాక వేసుకోవడము, సంతోషంగా మనం ఎలాగైనా క్యారల్స్ జరిగిస్తూ అందరికీ క్రీస్తు నడుపుకుంటున్నాం హల్లెలూయా అని చెప్తూ అది ఒకటే కాదండి. దాని వెనక చాలా బాధలు ఉన్నాయి, చాలా త్యాగాలు ఉన్నాయి. అన్ని త్యాగాలు చేస్తే దేవుడు ఎంత దిగించాలంటే అంటది, లోకముద్రందరూ కూడా దండ్యురాలు అంటారంటది. నేటి మరియను ఒక తల్లి అంటే దేవుణ్ణి కన్నా తల్లిగా చూస్తున్నారంటే ఆమెకు అది ఇచ్చిన ఒక భాగ్యం అది. అలాగే ఆమెను పూజించబడి కాదు, అలాగే ఆమెకి కొబ్బరి కొట్టబడి కాదు, అలాగే ఆమెకి ప్రార్థించబడి కాదు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు చేస్తున్నారు. కాకపోతే దేవుడు కుమారుని గర్భాన్ని ధరించడం కోసం ఏర్పాటున్న ఈ స్త్రీ కృపొందినటువంటి కుమార్తె ఎలాగైతే తన కన్యాత్వాన్ని కాపాడుకుంటూ నీతిమంతుడిగా జీవిస్తూ సాక్షాత్తం పరలోక పొందిన తండ్రి ఆమె ఎన్నుకోవడానికి కృప చూపించిన దేవుడు ఎన్ని మాటలు చెప్తున్న దూతను బట్టి ఆమె చెప్తున్న మాట ఉంటే, దేవుడు వాక్య నిరంతరం ఎప్పటికీ కాదు, ఆయన చెప్పినట్లుగా ఆయన వాక్యాన్ని నమ్ముతున్నాడు. నీవు అన్నట్లు నా జీవితంలో చదువుకునుగాక అన్నంట. ఏమన్నా చదువుకునుగాక లోకాసు వార్త మాట చెప్పుకుంటున్నామా, నాలుగు బట్టి చెప్పుకున్నామంటే విజయం చూపించిన స్త్రీ ఆమె, లోపలిన స్త్రీ ఆమె. లోకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కాలేదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో ప్రభువుకు దాసురాలు నేను. ఏమని? నేను ప్రభు దాసురాలు, ప్రభు సేవకురాలు, ప్రభు పరిచయకురాలు. కాబట్టి నీ మాట చొప్పున నా జీవితంలో జరుగును గాక అనను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఒక దూత పరలోకం వచ్చినటువంటి వర్తమానం అదండి. ఆమెకి ఏమనంటే, ఇలా జరుగుతామని నీవు నీ కన్యత్వానితో కాపాడుకుంటవచ్చు. నీవు కన్యకనే, సర్వశక్తిని నిన్ను కమ్ముకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు గర్భవతి. ఈ విధంగా చెప్పిన తర్వాత ఆమె నిర్ణయంపై ఆధారపడింది. దేవుని ఆశ తప్పక నా బిడ్డ అంటదని. ఎందుకంటే దేవుడు గతమును వర్తమానమును భూత భవిష్యత్తు కాలంలో నిలబడాడు. ఎలా చెప్పగలరు మాస్టర్ గారు? ఆమె దేవుడు ఏర్పాట్లో ఉందంటే మాట చెప్తుందండి. అబ్రహాము తన పిల్లలను నీతిని న్యాయమును జరిగించును అని పిల్లల కడకముందు చెప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి తెలుసు. సేమ్ ఆ రీతిగానే మరియ కూడా రాబోతున్న దినాల్లో ఒక కుమార్తె అదిని జీవిస్తుంటే దేవుడు ఏర్పాటు ఎక్కడో ఎక్కడికి ఉంటుంది. ఆ ఏర్పాటును బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆ కృపను బట్టి ఈమె ఆ రీతిగా దేవుని మాటకు పరిపూర్ణంగా లోపడింది. ఇలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని విషయంలో ఆయన వాక్యం విన్న తర్వాత మనం ఆ ప్రకారంగా జీవిస్తే ప్రభు ఏమని మాట్లాడుతూ వచ్చారంటే, వారి నా సహోదరులు, వారి నా తల్లి అని కూడా అన్నారాయన. లోకాసు వార్త చదువుకున్నాము. లోకాసు వార్త 11వ అధ్యాయం, లోకాసు వార్త 11వ అధ్యాయం 27-28 చదువుకున్నాం. ఆయన మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఒక స్త్రీ ఆయనను చూసి చూడండి, నిన్ను మోసిన గర్భము నీవు పుట్టిన స్థలములను ధన్యములై ఉన్నవి అంటే, అయ్యా నిన్ను మోసిన గర్భం, ఆ తల్లి, నువ్వు కుడిచిన ఆ పాలు, నువ్వు తాగినటువంటి ఆ పాలు ఎంత ధన్యులైనవి అని చెప్పగా యేసు చెప్తున్న మాట. అవును, కానీ చూడండి, దేవుని వాక్యం విని
వాక్య ప్రకారంగా జీవించేవారు గైకులు వారు మరీ తల్లులు అంటే నా తండ్రి కంటే తల్లి అన్నారట. దేవుడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే అంటుంది, నీ మార్చుకు నాకు జరిగించేయాలి. సరే, ఎన్ని నిందలండి, నిందలు అవమానం ఎన్ని వచ్చేసినా కానీ ఆమె చావడానికి సిద్ధపడిపోయింది. అలాగే ఆటోకు చంపేస్తారని కూడా. కానీ ఇంకా చెప్పడా ఒక విషయం చెప్తారండి, దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ వస్తూ ఉంటే నువ్వు పాపం దూరంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చిన్న విషయం చెప్తాడు. దేవుడు ఎందుకని తల్లికి ఆ ప్రధానం ఇచ్చాడంటే తల్లి మోయగలదు. తల్లి ఏం చేయగలదు? తల్లి మోయగలదు. 9 నెలలు దేవుడు ఆ స్థాయి ఒక తల్లికి ఇచ్చాడండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అదే స్త్రీ అంటే గొప్పవాడు ప్రభు దృష్టిలో. కానీ ఈ రోజుల్లో తల్లికి దొరుకుతుందా ప్రేమ? చివరి రోజుల్లో దొరుకుతుందా? ఎందుకు చెప్పండి, దొరుకుతున్నాయి. ప్రారంభంలో చూసుకున్న ప్రేమకి, నువ్వు స్కూల్లో పంపిస్తున్నప్పుడు, కాలేజీ పంపిస్తున్న ప్రేమలో నువ్వు దగ్గుతుంటే మాటలు తీసుకురాలంటే సెలవు పెట్టి పార్కు చూసినట్టు ప్రేమ లేకుండా ఎప్పుడు అక్రమం వేస్తున్న చూసారు ప్రేమను చల్లారిపడి. కానీ వాళ్ళు బతుకు పెట్టుకుంటే దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు తెలిసినా కానీ నీ వృద్ధాప్యంలో కూడా దేవుడు తోడు నడిపించబడినాడు. హల్లెలూయా. కాబట్టి ఇన్ని విషయాలు, ఇన్ని సంగతుల్లో మరి అంత తెల్లగారికి నిలబడింది. ఆమె ఇచ్చిన సాక్షి చూపించుకుందాక లోకాసు వార్త 1వ అధ్యాయంలో ఆమె ఏమని మాట్లాడుతూ వచ్చిందంటే, లోకాసు వార్త 1వ అధ్యాయము 47 నుంచి 46 నుంచి చదువుతాం. అప్పుడు ఇట్లనను నా ప్రాణం ప్రభువుని కనపరుచున్నది. ఆయన తన దాసులను చేసి కటాక్షించను. నా ఆత్మ రక్షకుడైన దేవుని ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరాల వారు అన్ని జనరేషన్స్ వారు, నా తరం మొదలుకొని రకరకాల తర్వాత ఎవరైతే వస్తారో అన్ని జనరేషన్స్, అన్ని పిల్లలు, అందరు భక్తులు కూడా నన్ను ఏమంటారు? ధన్యుగా అంటారంట. హల్లెలూయా. అన్నవాళ్ళు అన్నట్టు అమ్మా ఎంత ధన్యులు ఈ ధన్యత పొందుకున్నాను. చెప్పండి, మరి వీళ్ళు ఏం నేర్చుకున్నాం? మరియ గారి జీవితం నుంచి మొదటి పాఠం చెప్పండి ఒకసారి. చెప్పండి. ఆమె దేవుని ఏర్పాటులో ఉన్న స్త్రీ. రెండవది, ఆమె తన కన్యత్వాన్ని కాపాడుకున్న స్త్రీ. మూడవది, ఆమె గొప్ప పొందిన స్త్రీ. ఎలా ఉంటే గొప్ప పొందుకుంటాం? గర్వంతో ఉంటేనా? ఏదైతే ఉంటేనా? ఎవరి దగ్గర? మనుషుల దగ్గర, దేవుడి దగ్గర, అందరి దగ్గర. మనుషుల దగ్గర, దేవుడి దగ్గర ఎదుగుతూ ఉంటాము. హల్లెలూయా. నాలుగవది, ప్రబోధిస్తూ నేర్చుకున్నామండి. నాలుగవది ఏం చేసిందంటే, ఆమె దేవుని మాటకు లోబడిన స్త్రీ లేదా విధేయత చూపించిన స్త్రీ. మనం కూడా ఆయన వాక్యం నుండి నేర్చుకునే దాని ప్రకారం జీవిస్తే మనము కూడా ఆయన తల్లిమే. హల్లెలూయా. మనం కూడా ఆయన బిడ్డలమే, ఆయన సహోదరులమే. ఇక చివరిగా ఆమె ధన్యురాలు. హల్లెలూయా. 5 మాటలు కూడా నేర్చుకుని మనం చక్కగా వాటి ప్రకారంగా జీవిస్తూ మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి